హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పాటి ఘనపూర్ మనకి పటాన్ చెరువు ఏదైతే ఉందో, మనకి పటాన్ చెరువుకి నియర్ బై మనకి పటాన్ చెరువు నుంచి శంకరపల్లి ముంబై హైవే నుంచి మనకు శంకరపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్లో మనకు కడదనూరు అనే విలేజ్ ఉంటుందండి. మీకు ఏదైతే పాయింట్ కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి అవుటర్ రింగ్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి అండర్ పాస్ అవుతుంది. సో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 వచ్చేసి ఈ పాయింట్లో ఉంటుందండి. ఇదంతా కూడా మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్ చెరువు ఎగ్జిట్ అంటామండి, మొత్తంగా ఎగ్జిట్ అంటాము దీన్ని. సో దానికన్నా ముందే ఇక్కడ నుంచి 2 వర్డ్స్ కొల్లూరు వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో అండర్ పాస్ వస్తుందండి, ఓఆర్ఆర్ అండర్ పాస్ వస్తుంది. సో ఈ పాయింట్ నుంచి నేను కనెక్టివిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ ప్రాజెక్ట్కి. సో మనకి ఈ పాయింట్ నుంచి చూసుకుంటే ఇటు మీకు ప్యారలల్గా ఇంకొక రోడ్డు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి పాషమైలారం వెళ్ళేటువంటి 150 ఫీట్ రోడ్ అండి. ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ అయినటువంటి 150 ఫీట్ రోడ్డు. సో దీనికి ఆల్రెడీ ఈ ప్యారల్ రోడ్డుకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ప్రీవియస్ నుంచి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్ వచ్చేసి ఈ కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇది మనకు టువర్డ్స్ నందిగామ, బానూరు, శంకరపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో ఇది వచ్చేసి మనకు పాషమైలారానికి సపరేట్గా వేసినటువంటి 150 ఫీట్ రోడ్ అండి. ఇదేంటంటే మనకు హెవీ వెహికల్స్, ఇదివరకు ఏంటంటే హెవీ వెహికల్స్ ఇస్నాపూర్ విలేజ్ నుంచి వెళ్ళేవండి. సో దీనికి ఇది వచ్చేసి మనకి పాషమైలారంకి ఇస్నాపూర్కి బైపాస్ తీసుకున్నారండి ఈ కనెక్టివిటీ రోడ్ని. సో మనకి నేనేంటంటే జస్ట్ కనెక్టివిటీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ పాయింట్ నుంచి చూసుకుంటే మనకి శంకరపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో, ఈ కనెక్టివిటీ రోడ్లో కొంచెం ముందుకు వస్తే మనకు విశాఖ సర్కిల్ వస్తుందండి. దీన్ని మనం విశాఖ సర్కిల్ అంటాము. సో ఇది విశాఖ సర్కిల్. ఇక్కడ నుంచి మనకి ఇటు లెఫ్ట్కి తీసుకుంటే ఇదంతా కూడా మనకి 200 ఫీట్ రోడ్ అండి. సో ఇక్కడ మనకి విల్లా కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా విల్లాస్. సో మనకి బిఫోర్ దట్ మనకి సర్కిల్ నుంచి ఇటు రైట్కి తీసుకుంటే మనకి ఈ పాయింట్లో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు ఒక లేఅవుట్ ఉంటుందండి. నేను మీకు ఏ లేఅవుట్ అయితే చూపిస్తున్నానో ఇది ప్రజెంట్ మనకి ఓజోన్ కౌంటీ అండి, సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో మనకు ఇది వచ్చేసి ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ 2.5 km డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్లో మొత్తం కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఇట్లా 4 ఫేజెస్లో ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఇందుట్లో మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో కొన్ని ప్లాట్స్ వచ్చాయండి. సో అలానే ఇన్సైడ్ అంటే మనకు ఇంటర్నల్ రోడ్స్కి మధ్యలో కూడా కొన్ని ఈస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి, కొన్ని నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్స్ వచ్చాయి, కొన్ని 100 ఫీట్ రోడ్డుకి కూడా కొన్ని ప్లాట్స్ అయితే వచ్చాయండి సేల్కి. సో నేను మీకు యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ నేను మీకు జీపీఎస్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఏదైతే కనెక్టివిటీ కనిపిస్తుందో ఈ కనెక్టివిటీ రోడ్డు మనకి దీనికి 2 వేస్ ఉన్నాయండి. సో వన్ ఈజ్ మనకి ఈ సర్కిల్ పాయింట్ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే విశాఖ వెళ్తాము. ఇదే సర్కిల్ పాయింట్ నుంచి ఇటు జస్ట్ రైట్కి వెళ్తే ఇట్లా మనం డైరెక్ట్గా వెళ్తే ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తామండి. ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్. సో ఎగ్జిస్టింగ్ మనం ఈ కనెక్టివిటీ అయితే యూజ్ చేస్తున్నామండి. అలానే ఇంకొక ఆల్టర్నేటివ్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ పాయింట్ మనకి ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయి. ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో పక్క నుంచి ఇది ఒక కనెక్టివిటీ రోడ్ అండి. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది ఒక కనెక్టివిటీ. ఇలా వచ్చి మనకి ఇలా తీసుకొని ఇట్లా వెళ్తే మనకు ఇక్కడ ఆల్రెడీ 100 ఫీట్ రోడ్ ఉంటుందండి, ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్డు కనెక్టివిటీ మనకు మళ్ళీ ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతుందండి. సో అంటే మనకు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళొచ్చు, అలాగే ఈ మెయిన్ రోడ్ నుంచి షార్ట్ కట్లో ఇలా కూడా వెళ్ళొచ్చు అండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ నుంచి ఇది డైరెక్ట్గా 100 ఫీట్ రోడ్ అవుతుంది ఇది. సో మనకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ రోడ్ నుంచి చాలా దగ్గరండి. సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో హౌజెస్ ఉన్నాయండి, మీకు చూసుకోవచ్చు. జూమ్ ఇన్ చేస్తున్నాను. హౌజెస్ కూడా ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ మనకి 30 to 40 హౌజెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో 10 to 15 హౌజెస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్స్లో కూడా ఉన్నాయండి. సో ఇందుట్లో మనకి ఈ 100 ఫీట్ రోడ్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కొన్ని ఉన్నాయి. ఈ 100 ఫీట్ రోడ్లో కూడా మనకి కొన్ని ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా కొన్ని సేల్కి అయితే వచ్చాయండి. సో మనకి ఈ కనెక్టివిటీ రోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ కనెక్టివిటీ రోడ్ దగ్గర ఇక్కడ వచ్చేసి మనకి రిలయన్స్ విల్లాస్ అవుతున్నాయండి. నేను మీకు లైవ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ రోడ్ పాయింట్ దగ్గర ఇక్కడ కండిషన్ యాజ్ ఆఫ్ నౌ అక్కడ వర్క్ నడుస్తుందా లేదా అనేది కూడా నేను మీకు లైవ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి ఈ కనెక్టివిటీ రోడ్డు ఇలా మనకి ప్యారలల్గా ఇట్లా వెళ్తుందండి. ఇట్లా వెళ్ళి డైరెక్ట్గా ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి సుచిర్ ఇండియా వాళ్ళ లేఅవుట్ అండి. ఇది మనకి ఇదంతా కూడా సుచిర్ ఇండియా లేఅవుట్, సిల్వర్ శాండ్స్ అని చెప్పేసి ఇది ఒక లేఅవుట్ అండి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుందండి లేఅవుట్. సో మనకు ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి మనకు దీన్ని తీసుకొచ్చి కనెక్ట్ చేస్తారండి, ఇట్లా వెళ్తుంది. సో మనకి ఈ రోడ్ ఏంటంటే మనకి ఇందాక ఏదైతే మనం పాషమైలారంకి వెళ్తుందని చెప్పుకున్నామో ఈ కనెక్టివిటీ రోడ్ అండి ఇది.
సో ఈ కనెక్టివిటీ రోడ్డుకు అండ్ మనకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పటాన్చెరు శంకరపల్లి రోడ్డుకు కూడా 2 రోడ్స్కి కూడా కనెక్టివిటీ పరంగా మంచి చాలా నియర్ బై కనెక్టివిటీ అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్కి. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కూడా పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి మనకి ఇండస్ట్రియల్ స్మెల్ కానీ ఎటువంటి ఎఫెక్ట్ కానీ ఉంటుందని అడుగుతున్నారండి. బట్ నేను చెప్పేది ఏంటంటే పాశమైలారము, నేను చెప్పేది వినండి. ఇక్కడ మన లేఅవుట్ ఉంటుందండి. పాశమైలారము ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ ఉంటుంది పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియా. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి ఆల్మోస్ట్ ఆ లొకేషన్కి మనకి ఈ లొకేషన్కి 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్కి నియర్ బై ఇక్కడ ఆల్రెడీ విల్లాస్ అవుతున్నాయండి. ఇక్కడ విల్లాస్ అవుతున్నాయి. సో ఎటువంటి స్మెల్ కూడా ఉండదండి, నేను ముందుగానే చెప్తున్నాను. సో ఇక్కడ అట్లాంటి ఎఫెక్టివ్ లేదు, మనకి చాలా టైటిల్ క్లియర్ ఉంటుంది, మనకి ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదండి. ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ చూసుకుంటే ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అవుతుందండి. ఇది వచ్చేసి మీకు ఈ ఎంట్రన్స్ ఆర్చ్ ఏదైతే ఉందో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ అయ్యాయండి. జస్ట్ మనకి ఇటు పక్కకు చూసుకున్నా కూడా ఇక్కడ కూడా మనకి హౌసెస్, రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. మీరు యాజ్ అన్ యావరేజ్గా చూసుకుంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్లో ఉన్నాయి, ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొంచెం ఇటు ముందుకు వస్తే ఇక్కడ విల్లాస్ ఉన్నాయి. సో మనకి కమర్షియల్ గాను రెసిడెన్షియల్ గాను చాలా వర్త్ఫుల్ ఏరియా అండి. ఇది చాలా మంచి లొకేషన్. మీకు 100 feet రోడ్స్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు వీళ్ళు. మీరు విజిట్ చేసినప్పుడు అవి కూడా మీరు చూసుకోవచ్చండి. నేను మీకు లైవ్ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. ఓకే, సౌండ్ తగ్గే. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ని మనం ప్రీవియస్గా ఒక 1 or 2 times అయితే ప్రమోట్ కూడా చేశామండి. బట్ ఏంటంటే మనకి అప్డేటెడ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అప్డేటెడ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయనేది చూపించడం కోసమే మనం ఎవ్రీ 6 monthsకి కూడా దీన్ని మనం రిపీట్ చేస్తుంటామండి. అప్డేటెడ్ మనకి డెవలప్మెంట్స్ చూపిస్తుంటాము. మీకు నేను ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో అపార్ట్మెంట్స్ అని చెప్పాను కదండి, ఇది మనకి రైట్ సైడ్ది అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ అండి. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి టోటల్ లేఅవుట్ అండి. మొత్తం కూడా టోటల్ లేఅవుట్. ఇందుట్లో మనకి మొత్తం కూడా సీసీ రోడ్స్ ఇచ్చారండి. ప్రాజెక్ట్లో కంప్లీట్గా సీసీ రోడ్స్ అన్నీ కూడా మనకి మినిమం మనకి 33 feet నుంచి 30 feet నుంచి 30 feet 40 feet మనకి 100 feet రోడ్స్ అట్లా మనకి ఇందుట్లో అయితే మనకి కంప్లీట్ సీసీ రోడ్స్తో అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్లో మనకి 3 to 5 పార్క్స్ అయితే ఇచ్చారు. సో కంప్లీట్ 4 phases ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. Phase 1, Phase 2, Phase 3 అండ్ Phase 4లో మనకి డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రజెంట్ 100 feet రోడ్డు ఉన్న ఫేజెస్ వచ్చేసి మనకి 3 and 4 phases మనకి 100 feet రోడ్స్ 3 and 4 phases ప్రాజెక్ట్స్లో అయితే 100 feet రోడ్స్ వచ్చాయండి. సో మనకి లైవ్లో మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా యాజ్ ఆఫ్ నో ప్రాజెక్ట్లో ఉన్నటువంటి హౌసెస్ అండి. ఇండివిజువల్ హౌసెస్ అందరూ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నారు. నేను చెప్పాను కదండి ఇందాక ఒక 100 feet రోడ్ వెళ్తుంది అని. ఈ మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా 100 feet రోడ్ అండి. సో ఇది ఒక 100 feet రోడ్డు ఉంటుంది. సో ఇదే రోడ్డు మనకి డెడ్ ఎండ్కి వెళ్ళిన తర్వాత ఇంకొక 100 feet రోడ్డు ఉంటుంది. సో మనకి ఇందుట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 222 గజాల నుంచి అప్ టు మనకు 300, 400, 500 square yards వరకు అయితే ప్లాట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి ఇందుట్లో 4 phases ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. కంప్లీట్ ఫైనల్ అప్రూవల్ అండ్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి ఈ ప్రాజెక్టుకి ఆనుకుని రిలయన్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఎగ్జిస్టింగ్ ఇప్పుడు డెవలప్మెంట్స్ అయితే అవుతున్నాయండి. సో 24/7 మ్యాన్ మూవ్మెంట్ ఉండే ఏరియా, వెహికల్ మూవ్మెంట్ ఉండే ఏరియా. ఎందుకంటే ఆల్రెడీ ఇందుట్లో 30 to 40 houses కన్స్ట్రక్షన్ అయ్యి ఎగ్జిస్టింగ్ ఉంటున్నారు కాబట్టి రెడీ టు కన్స్ట్రక్షన్కి అయితే బాగుంటుందండి. సో ఇక మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మెయిన్ మనకి పటాన్చెరు ఓఆర్ఆర్ మొత్తంగా ఎగ్జిట్ నెంబర్ 3కి ఈ ప్రాజెక్ట్ నుంచి అప్రాక్సిమేట్లీ యాజ్ ఆఫ్ నౌ రోడ్డు మనకి ఏంటంటే
100 ఫీట్ రోడ్ కాకుండా నార్మల్ రోడ్ త్రూ ఎగ్జిస్టింగ్ ఉన్న రోడ్ త్రూ పోతే మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి, అప్రాక్సిమేట్లీ 5 వస్తుంది. సో అలానే మనకి ఇక్కడ నుంచి కొల్లూరు కూడా ఆల్మోస్ట్ మనకి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుందండి, 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. సో మనకు ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇది 100 ఫీట్ రోడ్, ఇది వచ్చేసి మనకి పటాన్చెరు శంకర్పల్లి 100 ఫీట్ రోడ్ నుంచి కనెక్ట్ అయ్యి ఇలా మనకి స్ట్రైట్గా మనకి పాషమైలారం 150 ఫీట్ రోడ్డుకి ఈ రోడ్ అయితే కనెక్ట్ అవుతుందండి. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్టు, మనకి కొల్లూరుకి, పటాన్చెరువుకి, ముత్తంగికి, మనకి ఇటు వెలిమలకి చాలా నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. ఆల్రెడీ మనకి రెసిడెన్షియల్గా విల్లా కమ్యూనిటీస్, నెంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ అయితే ఈ లొకేషన్స్లో అయితే వచ్చాయండి. సో మీరు ఇప్పుడు చూసుకోవచ్చండి, నేను మీకు ఇలా ఇప్పుడు వీడియో అయితే చూపిస్తున్నాను. ఇందులో చూడండి, ఇక్కడ మీకు ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయో, వర్క్ స్టార్ట్ అయిందో ఇదే మనకి రిలయన్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి ఆనుకునే మనకి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో మీరు అది కూడా వచ్చినప్పుడు చూడవచ్చు. ఇదేంటంటే జస్ట్ నేను 1 వీక్ బ్యాక్ వర్క్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్కి సంబంధించి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్కి సంబంధించింది కూడా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ కొంత ఈ విల్లాస్ని డిపెండ్ చేసుకొని మనకి ప్రైసెస్ అయితే చాలా ఇంక్రీజ్ అవబోతున్నాయండి. యాజ్ ఆఫ్ నో ఇందులో మనకి 45, 46 ఆ రేంజ్లో అయితే ప్రైసెస్ ఉన్నాయి. దయచేసి ఎవరైనా కూడా ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ప్రైస్ అయితే నేను క్లియర్గా చెప్తున్నానండి. ఎవరైనా కూడా 40 బిలో కావాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి అయితే ఎంక్వైరీ చేయకండి, దయచేసి కాల్స్ అయితే చేయకండి. 40 అబోనే అవుతాయి. సో దట్టు ఇందులో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయండి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్లాట్స్ ప్రైసెస్ కొంచెం హైక్ ఉంటాయి. లోపల ఉన్న ప్లాట్స్ అయితే కొంచెం మనకు 45 to 42 మధ్యలో అయితే ప్రైసెస్ నడుస్తున్నాయండి. డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి ప్రైసెస్ అయితే ఉంటాయి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్లో మనకి ఆల్మోస్ట్ మనకి 222 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 400 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా యాజ్ ఆఫ్ నో ఉన్నాయండి. ఇందులో కొన్ని క్రాస్ ప్లాట్లు కూడా ఉన్నాయి. బట్ క్రాస్ ప్లాట్లు అంటే నార్త్ ఈస్ట్ పెరగటం, లేకపోతే మనకి కొంచెం డెప్త్ అనేది ఎక్కువ ఉండటం, అలా కొన్ని ప్లాట్స్ అయితే ఉన్నాయండి. సో ఏ ప్లాట్ అయినా కూడా మనకి యాజ్ ఆఫ్ నో మనకి 40+ అండి, 40 బిలో అయితే ఏది లేదు. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో మనకి ఇందుట్లో కంప్లీట్ సీసీ రోడ్స్తో ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో దీనికి ఒక అసోసియేషన్ కూడా ఫామ్ అయింది, అసోసియేషన్ కూడా ఉంటుందండి దీనికి. సో ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా దీని అయితే ప్రాపర్గా డెవలప్మెంట్ చేసుకుంటున్నారండి. సో కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుంది, రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ది బెస్ట్ ఆప్షన్ అండి ఈ ప్రాజెక్టు. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ అండి ప్రాజెక్ట్ పేరు. సో యాక్చువల్లీ విల్లాస్ పర్పస్ డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్, కానీ వాళ్ళు ఓపెన్ ప్లాట్స్తో ఎండ్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. మనకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ, రెసిడెన్షియల్ పర్పస్ కానీ, పీస్ఫుల్ ఏరియాలో కావాలి అనుకునే వాళ్ళకి, కొంచెం మెయిన్ రోడ్డుకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తుంది, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.